ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ప్రభునందు ప్రియమైన వర్లారా, దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము మలాకీ పుస్తకము 4వ అధ్యాయము 2వ వచనం ఈ రీతిగా తెలియపరుస్తుంది. నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయును, గనుక మీరు క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేయుదురు అని మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో చెప్తుంది. ఈ యొక్క వాక్యానికి అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి నీతి సూర్యుడిగా ఆయన వారిలో ఉదయిస్తాడు. ఎవరిలో అయితే ఉదయిస్తాడో వారికి ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి. ఎవరికైతే అటువంటి ఆరోగ్యం పొందుకుంటారో వారు క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేస్తారట. అంటే ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ, ఎటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ స్థితి నుండి లేవనెత్తి వారికి ఆరోగ్యం ఆయనే ఇస్తాడు కనుక, ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి కనుక, ఎవరైనా సరే అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని దేవుడు లేవనెత్తినప్పుడు ఒక క్రొవ్విన తోడు ఎలాగైతే గంతులు వేస్తుందో అటువంటి అనుభవంలోనికి వారు రాగలుగుతారు. అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయము భక్తి రెండూ కలిగి ఉండాలి. రెండూ కలిగి ఉన్నప్పుడు నీతి సూర్యుడిగా ఆయనే వారిలో ఉదయిస్తాడు. ఎవరిలో అయితే ఉదయించాడో వారికి ఆరోగ్యం కలిగజేస్తాడు. ఎవరైతే ఆరోగ్యం పొందుకున్నారో వారు ఒక క్రొవ్విన దూడ గంతులు వేసినట్టుగా గంతులు వేస్తారు. కనుక ప్రియమైన వారలారా, దేవుని యందు భయభక్తులుగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన రెక్కలు ఆరోగ్యం కలిగజేస్తాయి. లోకంలో ఎవరు ఇవ్వలేని ఆరోగ్యం, లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి శక్తి, లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి బలం దేవుడే మీకు దయచేస్తాడు. కనుక ప్రియమైన వారలారా, ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాలు ఈ కార్యాలు చూడగలుగుతారు. కనుక ఇంకా ఎవరైనా విశ్వసించకపోయినట్లయితే ఈ వాగ్దానాన్ని నమ్మి నోటితో కనుక మీరు పలికగలిగినట్లయితే దేవుడు మీ జీవితాల్లో కార్యము చేస్తాడు. అట్టి కృప కలిగిన దేవుడు ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారి జీవితంలో గొప్ప మేలుకరంగా దీన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.